వాజేడి ఎస్ఐ ఆత్మహత్య ఎన్కౌంటర్ జరిగిన రాత్రి అసలేం జరిగింది? ములుగు జిల్లా వాజేడి ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఎస్ఐ రుద్రారపు హరీష్ సూసైడ్కి పాల్పడ్డాడు. పూసూరు గోదావరి బ్రిడ్జ్ సమీపంలోని ఫెరీలో రిసార్ట్లో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం ఒంటరిగా వెళ్లిన ఎస్ఐ రాత్రి వరకు కూడా రాకపోవడంతో సిబ్బంది వేచి చూసినట్లు తెలిసింది. ఇవాళ ఉదయం ఫెరీదో రిసార్ట్ సిబ్బంది వెళ్లి చూడగా రూమ్లో విఘాతజీవిగా ఎస్ఐ కనిపించాడు. దీంతో ఫెరీడో సిబ్బంది విషయాన్ని వెంటనే వాజేడు పోలీసులకు తెలిపారు. కాగా ఆదివారం ఉదయం ములుగు జిల్లాలో మావోయిస్టులు ఎన్కౌంటర్ జరగ్గా అదే రోజు రాత్రి హరీష్ సూసైడ్ చేసుకోవడం పలు అనుమానాలకు తావితీస్తుంది. ఎస్ఐ సూసైడ్ పోలీస్ డిపార్ట్మెంట్లో కలకలం రేపుతోంది. ఎస్ఐ హరీష్ ఆత్మహత్యకు ఎన్కౌంటర్కు ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు హరీష్ సూసైడ్కి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చేల్పాక అడవిలో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం గ్రేహౌండ్స్ పోలీసులు ఆదివారం ఉదయం కూంబింగ్ చేపట్టగా 12 నుండి 13 మంది మావోయిస్టులు తారసపడ్డారు. పోలీసులకి మావోయిస్టులకి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీస్ బలగాలు జరిపిన కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టులలో 4 పోలీసులు గుర్తించారు. ఇల్లెన్ నర్సంపేట ఏరియా పార్టీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కురసం మంగు అలియాస్ బద్రు అలియాస్ పాపన్న మృతి చెందాడు. ఇతడి స్వస్థలం ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా చెరమంగి. బద్రుపై 20 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్కి చెందిన జిల్లా కమిటీ సభ్యుడు ఈగోలపు బల్లయ్యాలను గుర్తించారు. కాగా మావోయిస్టుల ఎన్కౌంటర్లపై పౌర హక్కుల సంఘం నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారికి అన్నంలో విషం పెట్టి స్పృహ కోల్పోయిన తర్వాత చిత్రహింసలు పెట్టి ఎన్కౌంటర్ పేరిట హతమార్చారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే అదే జిల్లాకు చెందిన ఎస్ఐ ఎన్కౌంటర్ జరిగిన రాత్రి సూసైడ్ చేసుకోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. మండపాక వద్ద గల పెరియాడ రిసార్ట్లో ఒక రూమ్లో వాళ్ళతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. మేము వచ్చి చూసేసరికి అతను పూలపడింది. దానిపైన కేసు రిజిస్టర్ చేసి లోతుగా దర్యాప్తు చేసి విషయాలందరినీ వెలిపిస్తామని చెప్తున్నాం. ప్రైమరీగా తెలిసింది ఏంటంటే తన వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం. పొద్దున జరిగినట్టుగా డ్యూటీ పేజర్లు ఈ రోజులలో అయితే ఎవరికి లేదు. చాలా ట్రాన్స్పరెంట్గా ఉద్యోగాలు జరుగుతుంది. ఎవరికి కూడా డ్యూటీ పీరియడ్లో మాకంటే ముందు మీకే తెలుస్తుంది. ఏం తెలియదు. మనం వచ్చేటప్పటికైతే ఒక్కటే మీద పడి ఉన్నాను. అది విచారణలో ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అయి ఉండొచ్చు. అది ఏది కూడా విచారణలో తెలుస్తుంది.